శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారికి వారి యొక్క ప్లాన్లు తలకిందులు చేసేటువంటి ఒక రహస్య సమాచారం ఈ జూలై 11 శనివారం ఒక క్లారిటీగా కనిపిస్తుంది. మరి అనుకోకుండా మీ చేతికి వచ్చిన ఒక సమాచారం వల్ల మీరు తీసుకోబోయే నిర్ణయం పూర్తిగా మారిపోబోతుంది. నువ్వు ఒక దారిని నమ్మి 100 అడుగులు ముందుకు వేశావు. కానీ చివరి నిమిషంలో చేతికందే ఒక్క లీక్ సమాచారం నీ రూట్ మ్యాప్‌ని మార్చేస్తే ఎలా ఉంటుందో నువ్వెప్పుడైనా గమనించావా? మరి అలాంటిది మిథున రాశి వారి జీవితంలో రాబోయేటువంటి జూలై 11 శనివారం నాడు సరిగ్గా అలాంటిది ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్టింగ్ ఎదురు కాబోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక పక్కా నిర్ణయంతో ఒక మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్లారు. కానీ ఈ శనివారం నాడు అత్యంత యాదృచ్ఛికంగా మీ చేతికి ఒక సీక్రెట్ సమాచారం అందబోతుంది. ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోబోయేటువంటి ఆ కీలక నిర్ణయాన్ని 100% మార్చేయబోతుందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయమే. అసలు ఏంటా సమాచారం? అది మీ చేతికి ఎలా రాబోతుంది? ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూస్తారని, ఎందుకంటే తెర వెనుక మారబోతున్న ఒక మహా గేమ్ ప్లాన్ మీకు ఇప్పుడు బట్టబయలు అవ్వబోతుంది. కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకండి. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మిథున రాశి అంటేనే రాశి చక్రాల్లోనే 3వ రాశి. మరి మిథున రాశి అనగానే గుర్తొచ్చేది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేయడంలో వారికున్న అసాధారణమైనటువంటి నైపుణ్యం. లోకంలో ఎక్కడ ఏ వార్త జరిగినా, ఎవరి మనసులో ఏమున్నా మీకున్న వాక్చాతుర్యంతో కొన్ని క్షణాలు లాగేయగల మేధోశక్తి మీకు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా వేగంగా, కాలానికి అనుగుణంగా మార్చేస్తుంటాయి. చుట్టుపక్కల పరిణామాలు బట్టి మీ స్ట్రాటజీ మార్చడం మీ జాతకంలోనే ఉంటుంది. కానీ మీకున్న ఒకే ఒక్క మైనస్ ఏంటంటే, మీరు కొన్నిసార్లు కంటికి కనిపించిన డాక్యుమెంట్లని లేదా మనుషులు చెప్పే పైపై మాటలను నమ్మి చాలా ఫాస్ట్‌గా నిర్ణయాల్లోకి వచ్చేస్తారు. ఇక అంతా ఓకే. నా ప్లాన్ సక్సెస్ అని మీరు ఫిక్స్ అయిపోతారు. కానీ మీ వెనుక వేరే వాళ్ళు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారో మీరు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల గమనించరు. అందుకే మీలోని స్పీడ్‌ని చాలా వేగంగా లొంగిపోయేటువంటి నైపుణ్యంని శత్రువులు తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారని నువ్వు గమనించలేకపోతున్నావు. మరి మిథున రాశి వారికి కనుక మనం చూస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి ఖగోళ శాస్త్రంలో ముఖ్యంగా ఈ జూలై 11 శనివారం నాడు మిథున రాశికి ఉన్నటువంటి భాగ్యస్థానంలో మరియు లాభస్థానంలో గ్రహాల యొక్క కూటమి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అందుకే శనివారం నాడు మీ రాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము యొక్క తక్షణమైనటువంటి కదలిక వలన మీ వివేక జ్ఞానం అత్యంత పదునుగా మారుతుంది. ముఖ్యంగా రాహు యొక్క భ్రమలు ప్రభావాలు తగ్గి గురుగ్రహం యొక్క వీక్షణ మీ యొక్క నిర్ణయాలను ఎప్పుడూ కూడా బయటపడేస్తూనే ఉంటుంది. ఖగోళంలో జరుగుతున్న గ్రహాల యొక్క కలయికల వలన మరి ఒక విషయానికి వస్తే వాటి యొక్క క్రాషింగ్స్ వలన మీ జీవితంలో ఒక గోల్డెన్ ట్రాక్‌లోకి తీసుకువెళ్ళడానికి కొన్ని ముఖ్యమైనటువంటి రీజన్‌లు కూడా అవ్వబోతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఈ జూలై 11 శనివారం నాడు మీ చేతికొచ్చేటువంటి రహస్య సమాచారం ఏంటి అంటే, అది మీ నిర్ణయాలను ఎలా మార్చబోతుందనేటువంటి విషయాల్లోకి వెళ్తే, ఈరోజు శనిదేవుడు ప్రభావం వలన దాగి ఉన్న నిజాలు బట్టబయలు కావడం చాలా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతానికి మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులు మీతో ఎంతో నమ్మకంగా ఉంటూ, మీరు ఆ నిర్ణయం తీసుకునేలాగా వెనుక నుండి పుష్ చేస్తున్నారు. నువ్వు ముందడుగు వెయ్యి, నీకు తిరుగులేదు అని మిమ్మల్ని భ్రమలో ఉంచుతున్నారు. కానీ మీ వెనక జరుగుతున్నటువంటి విషయం ఈ శనివారం నాడు ఒక అదృశ్య సమాచారం వలన లీక్ రూపంలో నీ చేతికి అందడానికి ఒక బలమైనటువంటి బలం సిద్ధమవుతుంది. అంటే వాడు వేసిన గోతిలో వాడే పడేలాగా మీ పాత పుణ్యమే ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్‌గా మారి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిత్రమా, ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా సాయంత్రం లోపల మీ మొబైల్‌కి వచ్చేటువంటి ఒక మెసేజ్ లేదా
ఒక ఈమెయిల్ లేదా హ్మ్, మధ్య వ్యక్తి ద్వారా వచ్చేటువంటి అపరిచిత వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ఒక సమాచారం. ఇవన్నీ మీరు ఊహించినటువంటి ట్విస్టులుగా నిలబడుతుంది. ఇందులో మీరు అనుకున్న నిర్ణయం పాత నిర్ణయమా? సమాచారం అందించిన తర్వాత ఆ కొత్త నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ముందుగా పాత నిర్ణయం. మీ పాత నిర్ణయాలు వచ్చేపాటికి ఆర్థిక పెట్టుబడి. మీరు ఒక పెద్ద నమ్మకంతో ఒక స్కీమ్‌లో గాని, లేదా ఒక ల్యాండ్ డీల్స్‌లో గాని, లేదా ఒక పార్ట్నర్స్‌ని నమ్మి భారీ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అది పాత నిర్ణయం. కానీ సమాచారం అందిన తర్వాత మీరు మారబోయేటువంటి కొత్త నిర్ణయం ఏంటంటే, ఆ రోజు మీకు అందిన బ్యాంక్ లూప్ హోల్స్ లేదా వాస్తవ ఆధారాల సమాచారంతో అవతలి వ్యక్తి ఒక పెద్ద ఆర్థిక వివాదంలో ఉన్నాడని, మిమ్మల్ని ముంచడానికే ఈ ప్లాన్‌లు చేస్తున్నాడని తెలుస్తుంది. దాంతో మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం వెంటనే క్యాన్సిల్ చేసుకుంటారు. అదొక మంచి ముఖ్యమైనటువంటి సమాచారం. మరి అతి ముఖ్యంగా కెరియర్ మరియు ఉద్యోగ అవకాశాల్లో కూడా మీకు ఒక గొప్ప అవకాశాలైతే రాబోతున్నాయి. మరి కెరియర్ రంగంలో గనక చూస్తే మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఒక సంస్థలో మారాలని లేదా ఒక ప్రాజెక్ట్‌కి సైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అది పాత మీరు తీసుకున్నటువంటి గత నిర్ణయం. కానీ ఇప్పుడు కొత్త నిర్ణయానికొచ్చేసరికి ఆ కొత్త సంస్థ లేదా ప్రాజెక్ట్ యొక్క అసలు లోగుట్టు, నష్టాల గురించి లీక్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాంతో మీరు ఆ నిర్ణయాలు పూర్తిగా హోల్డ్‌లో పెట్టేస్తారు. ప్రస్తుత స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. అందుకే మిత్రమా, ఆ క్షణంలో మిథున రాశి వారికి కలిగేటువంటి ఆశ్చర్యాలు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఎందుకు అంటే, నేను గనుక ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ చూడకపోతే ముఖ్యంగా, మరి నా జీవితం నట్టేట మునిగిపోయేది కదా! అన్న ఆలోచన మీకు కలుగుతుంది. మరియు మీ వెన్నులో వణుకు పుడుతుంది. అసలు ఎందుకిలా జరుగుతుందని మీకు అర్థం కాని అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. మరి ముఖ్యంగా ఎన్నాళ్ళు మీ పక్కనే ఉంటూ, మీకు నమ్మక ద్రోహం చేస్తున్న వారు ఎవరో కూడా మీకొక క్లారిటీగా తెలుస్తుంది. మరి ఈ సాయంత్రంతో శాశ్వతంగా ఓడిపోతుంది ఆ ముసుగు. కానీ ఇక్కడ ఒక మేధస్సుకి ఒక పెద్ద టాస్క్ ఎదురవుతుంది. ఏంటంటే, అవతల వాడు అసలు తెలియకూడదని లౌకికంగా మీ మైండ్ స్ట్రాటజీని మార్చడం. పైకంతా మామూలుగా ఉన్నట్టుగా నటిస్తున్నా, లోపల మాత్రం మరి పూర్తిగా చివరి నిమిషంలో మీ నిర్ణయాలు రివర్స్ చేసి, శత్రువులకి మైండ్ బ్లాక్ అయ్యేలాగా షాక్ ఇవ్వడం. అలా ఇస్తేనే మీరు ఏది జరుగుతుందనేది మీకు తెలుస్తుంది. మరి అదే విధంగా ఈ శనివారం నాడు మరి శనిదేవుడికి రక్షణ వలయంగా మీరైతే నిలబడాలి. అంటే ఆయనే మీకు రక్షణగా నిలబడతాడని అర్థం. అంటే మిత్రమా, శనివారం మీ రాశి పైన శనిదేవుడి సంచారం అనుకూలంగా ఉండటం వలన మరి అన్యాయానికి గురి కాబోతున్న మిమ్మల్ని ఆ ప్రకృతి మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని తనదైన శైలిలో అలర్ట్ చేస్తుంది. మీ రాశికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బలం ఏంటంటే, మిథున రాశి వారికి సహజంగానే వారి యొక్క డేటాను మీ యొక్క డేటాను విశ్లేషించడంలో కింగులని అనొచ్చు. అంటే మిత్రమా, నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, డైరెక్ట్‌గా ఆ రోజు మీకు అందే చిన్న క్లూ ద్వారా మీరు డైరెక్ట్ కనెక్ట్‌ని డీకోడ్ చేయడమే మీ విజయానికి మెయిన్ కారణం అవుతుంది. అందుకే గ్రహస్థితులు ఎలా ఉన్నా మరి మీ జీవితంలో జరిగేటువంటి స్థితిగతులు మరింత అనుకూలంగా మారాలి. ముఖ్యంగా రాహు యొక్క భ్రమల ప్రభావం తగ్గటం వలన మీకు అనుకూలంగా ఉంటుంది. సో, ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరమని నా ఉద్దేశం. మరింత ముఖ్యంగా ఈ వీడియో గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.